ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము నుండి మనం చదువుకుందాం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. దేవుడు ఇచ్చే ఒక స్వాతంత్రం ఉంది. ఆ స్వాతంత్రం ఏంటో ఈరోజు మనం దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. మన దేశానికి 1947 సంవత్సరంలో భారతదేశము స్వాతంత్రం పొందింది. బ్రిటిష్ వారి పరిపాలనలో ఉన్న మన దేశాన్ని స్వాతంత్రం రావటం కోసం ఎంతోమంది మన దేశ నాయకులు ఎంతోమంది ఉద్యమాలు చేసి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి మొత్తానికి 1947 సంవత్సరంలో బ్రిటిష్ వారు భారతదేశానికి స్వతంత్రం ఇవ్వాలని నిశ్చయించుకొని అర్ధరాత్రి వేళ మనకి స్వతంత్రం వచ్చింది. 75 సంవత్సరాలు ఈ పండుగ మనం ఈ రోజున ఎంతో సంతోషంగా మన దేశం అంతా కూడా ప్రతి రాష్ట్రంలో ఉండే ప్రతి ప్రజలు కూడా మన దేశ స్వాతంత్రాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తారు. దేవునికి స్తోత్రం చెల్లిందా, మనం కూడా ఎంతో ఆనందిస్తాం. అయితే స్వాతంత్రము అనగా విడుదల. దేశానికి దేవుడు ఆ రోజున విడుదలనిచ్చాడు. ఎంతోమంది వారి ప్రాణాలను సహితం పణంగా పెట్టి స్వాతంత్ర ఉద్యమంలో పాలుపొందులు పొందారు. కొంతమంది కత్తుల ద్వారా, కొంతమంది బాణాలు విల్లులు పట్టుకొని ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే మహాత్మా గాంధీ గారు మత్తయి సువార్తలో ఉన్న ఒక దేవుని వాక్యాన్ని, కొండ మీద ప్రసంగంలో యేసయ్య బోధించిన ఒక వాక్యాన్ని వారు హృదయంలో దాచుకున్నారు. అదేంటంటే, కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించండి, లేదంటే ఒక చెంప మీద కొట్టినప్పుడు ఇంకొక చెంప చూపించాలనే యేసయ్య మాటను గాంధీ గారు పట్టుకొని యుద్ధం ద్వారా మనం బ్రిటిష్ వారితో యుద్ధం చేసి వాళ్ళకుండే ఆయుధాలు ఎక్కువ, మనకుండే ఆయుధాలు చాలా తక్కువ. వాళ్ళకుండే ఆయుధాలు చాలా ఇంప్రూవ్మెంట్లో ఉన్నాయి. అవి బాంబులు తుపాకులతో వాళ్ళు ఉన్నారు, మనం కత్తులు కటారులతో మనం ఉన్నాం. వాళ్ళతో మన దేశం యుద్ధం చేసి గెలవలేదు. కానీ అట్టి రీతిగా మనకు స్వాతంత్రం రాదేమో. కానీ మనం అందరం కూడా సత్యాగ్రహం అనే శాంతియుతంగా మన దేశానికి స్వతంత్రాన్ని తెచ్చుకోవాలని చెప్పి సత్యాగ్రహం అనే ఉద్యమాన్ని ఆయన ప్రారంభించారు. నిజానికి ఆ సత్యాగ్రహమే మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చింది. అది దేవుని మాట వల్ల పుట్టిన ఆ ఉద్యమం. అది చెప్పాలంటే దేవునికి స్తోత్రం చెల్లిందాం. కాబట్టి మన దేశానికి స్వతంత్రం రావటానికి బైబిల్లో ఉండే దేవుని మాటే కారణమని క్రైస్తవులందరూ కూడా చెప్తాం. మరి ఈ సత్యం మన దేశస్తులందరూ కూడా గుర్తిస్తే చాలా మంచిది. ఎందుకంటే యేసయ్య చెప్పిన మాట దేశానికి రక్షణ ఇస్తుంది, దేశానికి స్వస్థత ఇస్తుంది, దేశానికి స్వేచ్ఛనిస్తుంది, దేశానికి విడుదలనిస్తుంది. ఏంటి, పాపమునకు దాసుడైపోయి పాపమునకే బానిస అయిపోయి ఈ రోజున చాలామంది మనుషులు వారి జీవితాలను ఏం చేసుకుంటున్నారంటే పాడు చేసుకుంటున్నారు కదా. 6 అడుగుల మనిషి 6 అంగుళాల చుట్టకి ఏంటట బానిస. కొంతమంది చుట్టకు బానిస, కొంతమంది సినిమాలకు బానిసలు, కొంతమంది వ్యభిచారానికి బానిసలు, కొంతమంది చెడు వ్యసనాలు ఎన్నో ఉన్నాయి. పేకాటకు బానిస, కోడి పందాలకు బానిస. ఏంటి, వ్యసనాలకు బానిసలు అయిపోయిన వాళ్ళు చాలా మంది లోకంలో ఉన్నారు. త్రాగుడికి బానిసలు అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవి చెడ్డవి అని తెలిసి కూడా మనుషులు ఏమవుతున్నారంటే ఆ బానిసత్వం కింద ఉంటున్నారు.
కానీ ప్రభువుని నమ్మితే ఆ బంధకాల నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే విడుదలనిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు సాక్ష్యాలు చెప్తా ఉంటుంటారు. నేను ఒకప్పుడు ఇలాగుండేవాడిని, ఇంత చెడ్డగా తిరిగేవాడిని, నా భార్యని నా బిడ్డల్ని చూసుకునేవాడిని కాదు, నా ధనం అంతా కూడా విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకునేవాడిని అని ఎందుకు చెప్తారంటే, ఇప్పుడు యేసు ఇచ్చే స్వతంత్రము, యేసు ఇచ్చిన స్వేచ్ఛ, యేసు ఇచ్చిన ఆనందాన్ని వాళ్ళు ప్రకటన చేస్తున్నారు. ఒకప్పుడు పనికి మాలిన జీవితాలతో ఉన్న మానవులను ప్రభుని నమ్మిన తర్వాత పాపం అనే బానిసత్వం నుంచి విడుదల పొందిన ఆ విడుదలను గురించి చెప్తున్నప్పుడు ఎంతో మంది వాళ్ళని చూసి సంతోషిస్తారు. యేసు ప్రభువులో ఏముందో తెలుసా? మనుషులను మార్చే శక్తి ఉంది, మానవ బ్రతుకులను మార్చే శక్తి ఉంది. ఈ రోజున దేశానికి స్వతంత్రం రావచ్చు, కానీ నువ్వు ఇంకా పాపం అనే బానిసత్వంలో ఉన్నావని ఎరిగితే నీ బానిసత్వాన్ని పోగొట్టడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. నాశనమైపోతున్నావు ఓ మనిషి, ఈరోజు నువ్వు ఇంకా నిజమైన స్వాతంత్రాన్ని పొందలేదని నువ్వు గ్రహించగలిగితే దేవుని దగ్గరకు రా, నీకు దేవుడు విడుదలను ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. మన భారతదేశాన్ని ఏ దేశ ప్రజలు ఆ దేశాన్ని ప్రజలకు ఏం చేయాలి? క్రైస్తవులు అప్పగించాలి. మన దేశం కోసమైనా ప్రార్థన చేయటం అని కాదు, మన దేశం కోసం మనం ప్రార్థన చేసి మన దేశాన్ని దేవునికి అప్పగించాలి. నీకు ఇంకా బాధ్యత భారం ఉంటే తప్పకుండా అన్ని దేశాల కోసం, అన్ని రాష్ట్రాల కోసం, అన్ని ఖండాల కోసం ప్రార్థన చేయొచ్చు. కాబట్టి అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. భారతదేశమా యేసుకే, నా భారతదేశమా యేసుకే, నీవు సొంతం కావాలన్నది నా ప్రార్థన, నీవు సొంతం చేయాలన్నది నా ధ్యేయం. యేసు నామమే జయము జయమని హేమంత మారు ప్రోగాని, పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. యేసు నామమే జయము జయమని హేమంత మారు ప్రోగాలి, పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. భారతదేశమా నా భారతదేశమా, నా ప్రియ యేసునికి నీవు సొంతం కావాలి. భారతదేశమా నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. భారతదేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే, భారతదేశమా యేసుకే. పాడదామందరం, నా భారతదేశమా ప్రియ యేసుకే. సృష్టికర్తనే మరచి భారతదేశమా, సృష్టిని పూజించుట తగునా నా భారతదేశమా. సృష్టికర్తనే మరచి భారతదేశమా, సృష్టిని పూజించుట తగునా నా భారతదేశమా. ఈ లోకమును సృష్టించిన యేసే భారతదేశమా, నిన్ను రక్షించుటకు ప్రాణం పెట్టెను భారతదేశమా. ఈ లోకము
భారతదేశమా నిన్ను రక్షించుటకు ప్రాణం పెట్టిన భారతదేశమా, భారతదేశమా యేసుని చేరుమా, నూతన సృష్టిగా మార్చబడుదు భారతదేశమా, భారతదేశమా యేసుని చేరుమా, నూతన సృష్టిగా మార్చబడుదు భారతదేశమా, భారతదేశమా నా భారతదేశమా, నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి. భారతదేశమా నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వర్షం భారతదేశం అంతా కురవాలి. శాంతికి అధిపతి భారతదేశమా, శాంతి రాజ్యమును స్థాపించున్న భారతదేశమా, శాంతికి అధిపతి యేసే భారతదేశమా, శాంతి రాజ్యమును స్థాపించున్న భారతదేశమా, లోకమంతయు లయమైపోవును భారతదేశమా, లోకాశలన్నీ గతించిపోవును భారతదేశమా, లోకమంతయు లయమైపోవును భారతదేశమా, లోకాశలన్నీ గతించిపోవును భారతదేశమా, భారతదేశమా యేసుని చేరుమా, శాంతి సమాధానములను పొందుము భారతదేశమా, భారతదేశమా యేసుని చేరుమా, శాంతి సమాధానములను పొందుము భారతదేశమా, భారతదేశమా నా భారతదేశమా, నా ప్రియ యేసునికి నీవు సొంతం కావాలి. భారతదేశమా నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. రాజుల రాజుగా మన యేసు రాబోతున్నాడు. పెళ్లి కుమారుడుగా ఆయన రాబోతున్నాడు. మన దేశ ప్రజలందరూ కూడా ఏ ఒక్కరూ తప్పిపోకుండా రక్షణ పొందాలి. రాజుల రాజుగా మన యేసే భారతదేశమా, పెండు కుమారుడై రానుండే నా భారతదేశమా, రాజుల రాజుగా మన యేసే భారతదేశమా, పెండు కుమారుడై రానుండే నా భారతదేశమా, యేసుని నమ్మిన దేశములన్నీ భారతదేశమా, యేసుతో కూడా కొనిపోబడును భారతదేశమా, యేసుని నమ్మిన దేశములన్నీ భారతదేశమా, యేసుతో కూడా కొనిపోబడును భారతదేశమా, భారతదేశమా యేసుని చేరుమా, సువర్ణ దేశముగా మార్చబడుదువు భారతదేశమా, భారతదేశమా యేసుని చేరుమా, సువర్ణ దేశముగా మార్చబడుదువు భారతదేశమా, భారతదేశమా నా
భారతదేశమా, నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి. భారతదేశమా, నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. భారతదేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే. భారతదేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే. నీ సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నేను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం. నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నేను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం. యేసు నామమే జయము జయమని అంతమారు రోగాన్ని పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. యేసు నామమే జయము జయమని హమంతమారు రోగాన్ని పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. భారతదేశమా, నా భారతదేశమా, నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి. భారతదేశమా, నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. హల్లెలూయా. ప్రతి రాష్ట్రమును కనికరించి మా తండ్రి, ప్రతి రాష్ట్ర ప్రజలకు నీ రక్షణ భాగ్యము దయచేయండి. మా రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రులందరినీ దీవించండి, నీ జ్ఞానము వారికి దయచేయండి. మా రాష్ట్ర ప్రధానిని దీవించు నాయన, నీ పరిశుద్ధాత్మ జ్ఞానముతో ఆయన అభిషేకించండి. నీ గొప్ప రక్షణ పథకములో భారత ప్రధాని మోడీ గారిని కూడా చేర్చుకోమని అడుగుచున్నావు నాయన. మా రాష్ట్ర గవర్నర్లను మీ చేతులకు అప్పచెప్తున్నాం ప్రభు. మా దేశ రాష్ట్రపతిని మీ చేతులకు అప్పచెప్తున్నాం ప్రభువా. ఏదో తండ్రి మా ముఖ్యమంత్రి జగన్ గారిని మీ చేతులకు అప్పచెప్తున్నాం. ఏదో తండ్రి ప్రభువా, గవర్నర్ గారిని, మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎంపీలని, ప్రతి రాజ్యసభ సభ్యులను, శాసనసభ సభ్యులను, పార్లమెంటు సభ్యులందరినీ కూడా మీ జ్ఞానంతో నింపండి. నీవిచ్చిన అధికారము ప్రభువా, వారికి నీవిచ్చున్నావు అధికారం అంతటిని నీ జ్ఞానంతో వారి పరిపాలన చేయుటకు సహాయం చేయండి. ఎత్తబడి గుంపులో మా దేశం అంతా ఉండుటకు సహాయం చేసి కృప దయచేయండి. మా ఈహెచ్ఎం సంఘమును కూడా, మినిస్ట్రీ అంతటిని కూడా దీవించి ఆస్వాదించి దేశానికి, ప్రపంచానికి ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మమ్మల్ని మార్చమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఎం జ్యోతిని దేవుడు దీవించి ఆస్వాదించి మంచి ఆరోగ్యమును, జ్ఞానమును, అన్ని విధాల ఆశీర్వాదమును, అభివృద్ధిని దేవుడిచ్చునుగాక. హ్యాపీ బర్త్డే టు యూ జ్యోతి. గాడ్ బ్లెస్ యూ మా.